ఓం నమో వెంకటేశాయ. తిరుపతి టాపిక్ వచ్చినప్పుడు కొంతమంది మాకు దర్శనం బాగా అయిందని, కొంతమంది అసలు మేము జీవితంలో ఒక్కసారి కూడా వెళ్ళలేదని, మరి కొంతమంది అబ్బా ఎన్ని గంటలు పడుతుంది, ఎంత సమయం పడుతుంది అని అనేవాళ్ళని చూస్తూ ఉంటాము. ప్రతిరోజు స్వామి దర్శనానికి 60 నుంచి 80,000 వరకు భక్తులు వస్తుంటారంట. అలాగే పర్వదినాలలో లేక పండగల రోజుల్లో కానీ, లేదంటే వైకుంఠ ఏకాదశి, బ్రహ్మోత్సవాలు ఇలాంటి సమయంలో సంఖ్య 1,00,000 నుంచి 1,50,000 వరకు కూడా వెళ్తుందంట. సో అక్కడ కనీసము వచ్చిన వాళ్ళకి ఏ ఒక్కరిని కూడా వాళ్ళు కాదనలేరు. వచ్చిన వాళ్ళకి కనీసము కొన్ని సెకండ్లన్నా స్వామి దర్శనం చేయించాలని అక్కడ సిబ్బంది నిరంతరం శ్రమిస్తూ ఉంటారు. మనము అక్కడ కంపార్ట్మెంట్లలో ఉంచుతారండి వెయిటింగ్కి మనల్ని. బట్ ఎక్కడా లేనటువంటి సౌకర్యాలు అక్కడ ఉంటాయి. అక్కడ వాష్రూమ్స్ ఉంటాయి, పాలు ఇస్తారు, అలాగే పలహారాలు ఇస్తారు. ఇలాంటి అన్ని సౌకర్యాలు ఉంటాయి. ముఖ్యంగా మన చేతిలో మొబైల్ ఉండదు. చక్కగా వెళ్ళిన వాళ్ళు కూర్చొని మాట్లాడుకోవడానికి కానీ, లేకపోతే ప్రశాంతంగా ఉండడానికి కానీ, లేకపోతే దైవనామస్మరణ చేసుకోవడానికి కానీ చాలా వీలుగా ఉంటుంది. మనము ఒక్కొక్కసారి గవర్నమెంట్ అఫీషియల్ని కానీ లేదా మినిస్టర్ని కలవాలంటే అసలు అపాయింట్మెంట్ కోసమే మనము ఎన్నో రోజులుగా వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ అపాయింట్మెంట్ దొరికినా కూడా మనం అక్కడ వెళ్ళాక ఒక్కొక్కసారి కొన్ని గంటలు వాళ్ళ కోసం వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సో ఆయన అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అండి. ఆయన దర్శనం చేసుకోవడానికి వెళ్ళాలి అంటే అన్ని వ్యాపారాలు పక్కన పెట్టి స్వామిని దర్శనం కోసం సమయం తీసుకొని వస్తున్నానని చెప్పి వెళ్తే అలాంటి భక్తుడి యొక్క దర్శనం కానీ, అనుభూతి కానీ చాలా మధురంగా ఉంటుంది. ఓం నమో వెంకటేశాయ.